ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఏ కాలమ్‌లో ఒక నంబర్ ఉన్నది. దాని మల్టిపుల్స్ కావాలి మనకు. ఎన్ని మల్టిపుల్స్ కావాలి? 5 మల్టిపుల్స్ కావాలి. 5 వచ్చేసినాయి చూసిర్రా? ఈ నంబర్ మార్చినా, ఈ నంబర్ మార్చినా, ఈ మల్టిపుల్స్ కూడా మారుతాయి. ఉదాహరణకు నేను 10 మల్టిపుల్స్ కావాలని 10 ఎంటర్ చేస్తా. 10 మల్టిపుల్స్ వచ్చినాయి. 20 కావాలంటే 20 వస్తాయి. ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. ఎట్లా? ఇక్కడ ఒక ఇది ఫార్ములా ఉంది. సీక్వెన్స్ అనే ఫార్ములా. ఫార్ములా ఒక్కటే. దాన్ని వేరు వేరు వాటి కోసం ఎట్లా ఉపయోగించాలో మనకు తెలవాలి. నేను సీక్వెన్స్ అనే ఫార్ములాను వేరు వేరు ఉపయోగాల కోసం నేను ఉపయోగించి చూసి పెడుతున్నా నేను. అదే ఫార్ములా నేను ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్. సీక్వెన్స్ దేనిది? A2. సీక్వెన్స్ బీ2 కావాలి కదా మనకు. బీ2 అన్ని నెంబర్లు కావాలి మనకు. బీ2 డబల్ కామా ఇప్పుడేంటిది? ఏ2 అంటే ఏ నెంబర్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏ2 నుంచి మొదలు పెట్టాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా? వచ్చేసింది అంతే. ఈ రకంగా మనం ఎన్ని కావాలంటే అన్ని, దేనిది కావాలంటే దాన్ని. దీనిది 32 కావాలి అనుకుంటే 32 వస్తాయి. 32 కావాలనుకుంటే 32 యొక్క మల్టిపుల్స్ వస్తాయి. ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఇది ఎంటర్ చేసినా, ఇది ఎంటర్ చేసినా మనకు మల్టిపుల్స్ కనుక్కోవచ్చు.